నమస్తే. నేను మీ డాక్టర్ సరిత. వేసవి కాలంలో ఉండే వేడిని తగ్గించే వర్షాకాలం అంటే మనకెంత ఇష్టం కదా! మరి ఈ వర్షాకాలంలో వాతావరణంలో జరిగే మార్పుల వల్ల, తేమ వల్ల ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తుంటాయి. మరి గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. వర్షాకాలంలో నీటి వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం తాగే నీళ్లు బాగా వేడి చేసి చల్లార్చిన నీళ్లు కానీ, లేదా శుభ్రమైన ఫిల్టర్ నీళ్లు కానీ తాగాలి. రోజుకి కనీసము 3 లీటర్ల నీళ్ళైనా లేదా కొబ్బరి నీళ్ళు కానీ, మజ్జిగ కానీ తీసుకోవాలి. దీనివల్ల డీహైడ్రేషన్ మరియు యూరిన్ ఇన్ఫెక్షన్స్ అంటే మూత్రంలో మంట అనేది రాకుండా ఉంటుంది. తీసుకునే ఆహారం కూడా హోమ్ కుక్డ్ ఫ్రెష్ ఫుడ్ అంటాము. అంటే మనం ఇంట్లోనే తాజాగా తయారు చేసిన ఆహారం అనేది తీసుకోవాలి. బయట నుంచి తెచ్చిన స్టోర్డ్ ఫుడ్ లేదా స్ట్రీట్ ఫుడ్లో చాలా రకమైన సూక్ష్మక్రిములు, మన కంటికి కనిపించని పారాసైట్స్ అనేవి ఉంటాయి. దానివల్ల కలరా, టైఫాయిడ్, హెపటైటిస్, గ్యాస్ట్రోఎంటరైటిస్ మరియు వాంతులు, విరోచనాలు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. మరి మనము మన రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్స్ అంటే విటమిన్ సి ఎక్కువగా ఉండేవి సిట్రస్ ఫ్రూట్స్, నిమ్మ, బత్తాయి, ఉసిరి, ఆరెంజెస్, నట్స్, ఫ్రెష్గా సీజనల్ ఫ్రూట్స్, కాయగూరలు, ఆకుకూరలు అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. కాయగూరలు, ఆకుకూరలు లేదా మాంసము మనం బయట నుంచి తెచ్చుకున్నప్పుడు గోరువెచ్చటి నీళ్ళల్లో ఉప్పు వేసి వాటిని శుభ్రంగా చేసుకున్న తర్వాతే ఆహారంగా తీసుకోవాలి. అయితే ఇది మాంసం కానీ కాయగూరలు కానీ మంచిగా ఉడికిన తర్వాతే తీసుకోవడం మంచిది. హాఫ్ కుక్డ్ ఫుడ్స్ అంటే పూర్తిగా ఉడికిన ఆహారంలో కూడా ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ అనేవి ఉండే అవకాశం ఉంటుంది. వాటి వల్ల కూడా వాంతులు, విరోచనాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉండే పెరుగు కూడా మనం ఆహారంలో తీసుకుంటూ ఉండాలి. దానివల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వర్షాకాలంలో దోమల వల్ల వచ్చే జబ్బులు చికెన్ గున్యా, మలేరియా, డెంగ్యూ కూడా ఎక్కువగా చూస్తుంటాం కదా. కాబట్టి దోమలు మన చుట్టూతో ఉండకుండా ఉండాలంటే మన పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా నిల్వ ఉండే నీరు లేకుండా చూడాలి. లైక్ మనం వాడి పాడేసిన పాత టైర్స్ కానీ, లేకపోతే కూలర్స్ కానీ, లేదా పూల తొట్టిలలో కానీ ఎక్కడ కూడా నీరు అనేది నిల్వకుండా చూసుకోవాలి. దోమలు కుట్టకుండా ఫుల్ స్లీవ్స్ ఉండే డ్రెస్సెస్ వేసుకోవడము, లేదా మస్కిటో రిపెల్లెంట్స్ వాడుకోవడము, దోమతెరలు వాడుకోవడం కూడా చేస్తూ ఉండాలి. వర్షాకాలంలో వ్యక్తిగత పరిశుభ్రత అంటే పర్సనల్ హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్. రోజు తప్పకుండా స్నానం చేయాలి. మనకు ఈజీగా కంఫర్టబుల్గా ఉండే లూజ్ కాటన్ క్లోత్స్ లాంటివి వేసుకోవాలి. మరియు బాగా పొడిగా ఉండే బట్టలు మాత్రమే వేసుకోవాలి. తడిగా ఉండేవి, సరిగ్గా ఆరని బట్టలు వేసుకుని ఉంటే కనుక స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో గర్భిణీ స్త్రీలు వీలైనంత వరకు బయటికి వెళ్లకుండా ఉంటే మంచిది. ఒకవేళ తప్పకుండా వెళ్లాల్సి వచ్చినట్లయితే కనుక వెంట రెయిన్ కోట్ కానీ లేదా గొడుగు అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు వేసుకునే పాదరక్షల చెప్పులు కూడా నాన్ స్లిప్పరీగా అంటే గరుకుగా ఉండి జారకుండా ఉండేటట్టుగా, వాటర్ ప్రూఫ్గా ఉండేటట్టు చూసుకోవాలి. వర్షం పడుతున్నప్పుడు బయటికి వెళ్ళి వ్యాయామం అనేది చేసుకోలేం కదా. కాబట్టి ఇంట్లోనే తేలికపాటి ఎక్సర్సైజ్ లైక్ వాకింగ్ కానీ, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, యోగా అనేది చేసుకోవాలి. మనము ఎక్సర్సైజ్ చేసుకునే ప్లేస్లో వెలుతురు మరియు వెంటిలేషన్ చక్కగా ఉండేటట్టుగా చూసుకోవాలి. రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అనేది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మరియు ఒకవేళ దగ్గు, జలుబు, జ్వరం వచ్చినట్లయితే కనుక వెంటనే డాక్టర్ గారిని సంప్రదించాలి. వర్షాకాలం మొదలయ్యే కంటే 1 మంత్ ముందే ఫ్లూ వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి. ఈ ఫ్లూ వ్యాక్సిన్ అనేది ప్రతి సంవత్సరం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఇన్ఫ్లుయెన్జా వైరస్లో చాలా రకాల మ్యూటేషన్స్ అనేవి జరుగుతుంటాయి. ఈ వైరస్లో మార్పులు చెందుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఫ్లూ వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి. వర్షాకాలంలో కొంతమందికి కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి కదా, పెరుగు తింటే జలుబు చేస్తుందని. కానీ నిజానికి పెరుగులో చాలా రకాల ప్రోబయోటిక్స్, విటమిన్ సి, కాల్షియం అనేది ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేసేటట్టు చేస్తాయి. మరియు ఆకుకూరలు తినకూడదని కూడా కొంతమంది అనుకుంటారు. ఆకుకూరలు నేలపైన పెరుగుతాయి కాబట్టి వీటిలో సూక్ష్మక్రిములు అనేవి ఉండే అవకాశం ఉంటుంది. ఆకుకూరలు, క్యాబేజ్ ఇంటికి తెచ్చిన తర్వాత చక్కగా గోరువెచ్చటి నీళ్ళల్లో కడిగిన తర్వాత తీసుకోవచ్చు. వీటి వల్ల కూడా ఎన్నో రకాల విటమిన్స్ అనేవి మనకు లభిస్తాయి. మరియు స్నానం చేస్తే కనుక వర్షం పడినప్పుడు జలుబు చేస్తుందని అనుకుంటారు కదా. కానీ వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్. రోజు తప్పకుండా స్నానం చేయాలి. మరియు నెయిల్స్ కూడా కట్ చేసుకోవాలి. కోకోనట్ వాటర్ తాగితే కూడా జలుబు చేస్తుందని అనుకుంటారు. కానీ నిజానికి కోకోనట్ వాటర్లో చాలా రకాల పోషకాలు అనేవి ఉంటాయి. అది కూడా మనకి ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరియు ప్రెగ్నెన్సీకి మరియు స్త్రీల యొక్క ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ టిప్స్ కోసం శ్రీ సంజీవిని ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.